నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి లీలలు మనందరికీ తెలిసిందే. అయితే నిబంధనలకు విరుద్ధంగా లీజులు దీనిపై అంటే ఏమంటారు ఆదేశాలకు కూడా జారీ చేశారు అధికారులు. మరి ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లవాణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, ఆమెకి సంబంధించినవి మనం అన్నీ చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు ఏంటంటే విరుద్ధంగా అంటే నిబంధనలకు విరుద్ధంగా లీజులకు కూడా ఇచ్చారు, దీని మీద అధికారులు కూడా స్పందించారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఆమె మీద ఎలాంటి యాక్షన్స్ అంటే ఇప్పటివరకు చూస్తుంటే ఆమె పర్సనల్ లైఫే కాకుండా ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఎట్లా ఉంది ఏందనేది మనం చూస్తూనే ఉన్నాం. ఆమెకి శాలరీ మించిన ఆస్తులు అంటే కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయని చెప్పేసి స్వయాన తన భర్త బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే అసలు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు తన పైన? నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారండి ఎవరు దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఆ సందర్భంగా వారు ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. దేవాదాయ శాఖకి ఆవిడ గురించి నివేదిక వచ్చింది, అందులో చాలా విస్తుపోయే నిజాలు ఉన్నాయి అన్నారు ఆయన. మీరు చెప్పినట్టుగా వ్యక్తిగతంగా ఆవిడ చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆవిడ బిడ్డకి సంబంధించి. మీరు చెప్పినట్టు భర్త మదన్ మోహన్ బయటకు వచ్చి దాని గురించి మాట్లాడటం, సుభాష్ రెడ్డి అన్న ఆయన నాకు భర్త, నాకు నా బిడ్డకి తండ్రి అని ఆవిడ చెప్పటం, మళ్ళీ నాకు అసలు ఆడపిల్లలు నా పిల్లలు కాదు నా కొడుకు ఒక్కడే అంటాం, ఇట్లా రకరకాల స్టేట్మెంట్స్ ఆవిడ ఇచ్చారు. సరే ఇవన్నీ ఎందుకు వచ్చాయి అసలు అంటే మనిషికి ఆస్తి పెరిగే కొద్దీ అది అక్రమ సంపాదన కావచ్చు సక్రమ సంపాదన కావచ్చు, సడన్గా డబ్బు రావటం అనేది మనిషి జీవితాన్ని మార్చేస్తుందా అంటే అందుకు ఉదాహరణ శాంతి గారి జీవితం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత డబ్బులు ఎలా వచ్చాయి ఆవిడే చెప్పారు, నాకు ఇంత జీతం నాకు ఇంత అలవెన్స్ వస్తుంది అంతే, నా దగ్గర ఎందుకు ఆస్తులు ఉంటాయి అన్నారు. మరి ఆవిడకు ఒక విల్లానే ఉంది మనం చూసాం. ఆ విల్లా గురించి ఆ తాపీ మేస్త్రి కూడా మాట్లాడటం మనం చూసాం వేరే ఛానల్స్లో. ఎందుకు చెప్తున్నామంటే ఒక సాధారణ అసిస్టెంట్ కమిషనర్గా ఉండే వ్యక్తికి హస్బెండే చెప్తున్నాడు చాలా ఆస్తులు ఉన్నాయి, 100 కోట్ల ఆస్తులు వచ్చేసాయి ఆవిడకి అని. ఇప్పుడు చూస్తే నిన్న నివేదిక మీరు చూసారనుకోండి, ఆవిడ అక్రమంగా ఎన్నో అంటే ఇప్పుడు షాప్స్ ఉంటాయి కదండి దేవుడికి సంబంధించి, అంటే ఆవిడ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఫస్ట్ పనిచేశారు 2020 నుంచి 2022 వరకు. ఆ సమయంలో ఆవిడ చేసిన అక్రమాలన్నీ కూడా నిన్న బయటకు వచ్చాయి. అందులో ఏముంది, ఉమ్మడి విశాఖ జిల్లాలో చాలా టెంపుల్స్ ఈవిడ పరిధిలోకి వస్తాయి అన్నమాట. వాటిల్లో ఈ దుకాణాలన్నీ కూడా దేవుడి దగ్గర దుకాణాలు ఉంటాయి, వాటికి ఉండే లీజులు అయిపోయినా కూడా వాళ్ళకి మళ్ళీ పొడిగించటం, లేదు కొన్ని షాప్స్ వాళ్ళని దుకాణదారుల్ని బెదిరించి ఆ లీజులు వేరే వాళ్ళకి ఇవ్వటం, ఇట్లాగా అంటే తక్కువ ఉండే డబ్బుని ఆవిడ కమిషన్ తీసుకుని మార్చారా ఏంటి అనేది ఇంకా పూర్తిగా బయటికి రావాలి. అదేవిధంగా ఇంకా చాలా అక్రమాలు ఆవిడ చేశారని ఆవిడ మీద వస్తుంది. మనం చూసుకుంటే ఆవిడ చాలా ఉన్నాయండి. అంటే నిన్న లిస్టు ఆయన బయట పెట్టారు. అందులో మనం చెప్పుకోవాల్సినవి ఏంటంటే శాఖాపరమైన ఉల్లంఘనలు చాలా జరిగాయి. అందులో ముఖ్యంగా అప్పట్లో జరిగిన దేవాదాయ శాఖలో ఉమ్మడి జిల్లాలో అదే మనం చెప్పుకున్నట్టుగా కొందరు దుకాణదారులకి ఆవిడ అనుచితంగా ఫీజు పొడిగించేసింది. అంటే ఉన్న ఫీజుని చాలా రెట్టింపు చేయటం, ఇంకా ఎక్కువ చేయటం, తర్వాత దుకాణాలను కూడా కేటాయించడం, తర్వాత నిబంధనలు పాటించలేదని ఆ విషయంలో నివేదికలో స్పష్టంగా తెలుస్తుంది. ఇకపోతే విశాఖ జిల్లా ధారమల్లేశ్వర స్వామి ఆలయానికి చెందిన దుకాణాలను ఎటువంటి వేలం లేకుండా కేటాయించేశారు. మామూలుగా దుకాణాలకి అంటే ఏదైనా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఎప్పుడు కూడా వేలం పాట ద్వారా పిలుస్తారనమాట. ఆ వేలంలో వాళ్ళు ఇచ్చిన కొటేషన్ బట్టి వాళ్ళకి ఆ లీజ్ ఇవ్వడమా ఏంటి డిసైడ్ చేస్తుంది దేవాదాయ శాఖ. సో అటువంటివి ఏమీ చేయకుండా అంటే అసలు వేలం నిర్వహించకుండానే ఇవిడికి నచ్చిన వాళ్ళకి ఇవిడ పనిచేసింది, అదొకటి. తర్వాత అనకాపల్లి మెయిన్ రోడ్లో ఉన్న సిద్ధేశ్వర స్వామి ఆలయం, తర్వాత చోడవరం విఘ్నేశ్వర స్వామి ఆలయం, చోడవరంలోనే హార్డింగ్ గెస్ట్ హౌస్, పాయకరావుపేటలో పాండురంగ స్వామి ఆలయాలకు చెందిన దుకాణాలను కూడా ఆవిడ ఎటువంటి వేలాలు వేయకుండా ఇచ్చేసింది. ఇంకా ఆవిడ సహాయ కమిషనర్గా ఉన్నప్పుడు ఇంకా ఏం చేశారంటే పుష్పవర్ధన్ అన్న ఆయన అప్పటి ఉప కమిషనర్ ఆయన మీద చాలా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఆయన నిలదీసినందుకు ఆయన మీద ఇసుక జల్లింది ఆవిడ. అది అప్పట్లో పెద్ద సంచలనం అయింది అది. అలాగే లంకెలపాలెం దగ్గర దేవాదాయ శాఖకు చెందిన స్థలాన్ని తర్వాత ఆక్రమించిన వ్యక్తులకే అప్పగిచ్చేసింది ఆవిడ. అంటే మరి అందులో ఎన్ని లక్షలు తిన్నారో కోట్లు తిన్నారో మనకు తెలియదు. అంతేకాకుండా ఇంకా ఆవిడ ఏం చేసిందంటే సింహాచలం దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా కూడా అదే వ్యక్తి నియమితులయ్యారు. ఇది ఇంకా ఘోరం కదా.
తర్వాత లీజ్దారులు అందరూ ఆలయాల వద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళందరినీ కూడా అసలు యాక్చువల్గా పాలక మండలి సభ్యులుగా నియమించకూడదు, ఓకే, కానీ ఇవిడ నియమించేసింది. సో ఇట్లా ఆవిడ అన్నీ కూడా విరుద్ధంగా వెళ్ళారంటే దేవాదాయ శాఖలో ఉండే నియమాలకు విరుద్ధంగా ప్రతి ఒక్కటి చేసింది ఆవిడ. ఇంకా ఇంకా మిగతా చోట్ల ఉండే ఇది ఉంటాయి కదా దేవాదాయ శాఖకు సంబంధించినవి, అక్కడ కూడా దుకాణదారుల మీద ఎక్కువగా ఒత్తిడి తీసుకొచ్చి లీజు విషయంలో వాళ్ళ చేత ఎక్కువ పనులు అంటే పర్సనల్ పనులు చేయించుకుందారు. అంటే వాళ్ళకి దుకాణం ఇచ్చినందుకు, లేదంటే వాళ్ళ ఫీజు వాళ్ళకి పెంచకుండా ఉన్నందుకు, అట్లా రకరకాలు. అలాగే ఆసిల్మెట్ట సంపత్ వినాయకర్ ఆలయం ఉంది కదండి, అందులో కూడా ఆవిడ ఏం చేశారంటే హుండీ ఆదాయం లెక్కించడం కోసం ఇన్స్పెక్టర్ ఒక ఆయన్ని శ్రీనివాసరాజు అన్న ఆయన నియమించింది. అయితే అప్పటికే ఆయన మీద కంప్లైంట్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎర్నిమాంబ ఆలయం తీసుకున్నారనుకోండి, అందులో ఆ హుండీ లెక్కింపు వ్యవహారంలో ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. సో ఇందుకని ఆయనేమో లెక్కింపు ప్రక్రియలో పాల్గొకూడదని ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటిని ఆవిడ పట్టించుకోకుండా ఆయన్ని కమిషనర్గా, అప్పుడు సహాయ కమిషనర్గా ఉన్న శాంతి ఆయన్ని తీసుకుందనమాట. సో ఇప్పుడు కనుక మీరు చూసారంటే మొత్తం వ్యవహారంలో ఆవిడ మీద మనకి చాలా కంప్లైంట్స్ కనిపిస్తున్నాయి. అంటే హుండీ లెక్కింపులో ఆవిడ చెయ్యి ఉంది, దుకాణాలు లీజులు ఇవ్వడంలో ఆవిడ హ్యాండ్ ఉంది, అలాగే ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైనట్టు చేసింది ఆవిడ. ఇంకొకటి అసలు ఎక్కడ కూడా టెండర్స్ పిలవకుండా చేసింది. తర్వాత భూములు కూడా ఇచ్చేసింది, పాలక మండలి సభ్యులుగా చేసింది. అంటే ఇక్కడ చాలా మందికి ఒకటే డౌట్, ఇంత అసిస్టెంట్ కమిషనర్ రేంజ్ లో ఉండి ఇన్ని అక్రమాలకు పాల్పడింది, ఇన్ని అంటే మనకి నియమాలకి విరుద్ధంగా తను లీజులకు ఇవ్వడం ఇవన్నీ చేస్తుంటే వెనకాల ఎవరో పెద్ద తలకాయ ఉన్నారు అని పేరు కూడా బయటకు వచ్చింది. తన కోసం అంటే అది పర్సనల్ అయినా కావచ్చు, ప్రొఫెషనల్ అయినా కావచ్చు, తన పేరు గట్టిగా వినిపిస్తుంది. ఈ పెద్ద తలకాయ వల్లనే ఈమె ఇలాంటివన్నీ చేస్తుంది అని చెప్పేసి. మరి ఎందుకు అంటే ఇప్పుడు అట్లాంటివన్నీ చేస్తాను, మరి ఒకవేళ శిక్షలు పడితే ఎలాంటివి ఉంటాయి ఏంటి అని ఎప్పుడు ఆలోచించుకోలేదా? అంటే మీకు ఎప్పుడు కూడా ఏమైతుందంటే ఇప్పుడు ఆవిడ ఎంత కొద్ది పీరియడ్ లోనే ఆవిడ ఇన్ని చేయగలిగింది. 20 నుంచి 22 మధ్యలో కొత్తగా జాయిన్ అయ్యి 1000 కిలోమీటర్లు వెళ్ళాను నేను. ఎందుకు వెళ్ళావు నువ్వు, ఎవరి కోసం వెళ్ళావు? ఆవిడ చెప్పింది ఇంటర్వ్యూలో, 1000 కిలోమీటర్స్ ప్రయాణం చేసి వెళ్ళాలంటే ఉద్యోగం ఇస్తే అమెరికా నుంచి మనం నాసాకైనా వెళ్తాం, మనం పిలిచి పిల్లనిస్తానంటే ఎవడన్నా వద్దంటాడా? గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది మీకు, వెళ్తారు. 1000 కిలోమీటర్లు కాబట్టి 10,000 కిలోమీటర్లు వెళ్తారు, అది క్వశ్చన్ కాదు. కాకపోతే 2 yearsలో ఆవిడ చేసిన అక్రమాలు ఎన్నున్నాయి. ఈవిడ వెనకాల విజయసాయిరెడ్డి ఉండబట్టి ఆవిడ చేయగలిగింది. ఆవిడ వైజాగ్ వెళ్ళి ఫస్ట్ కలిసింది ఎవరిని? విజయసాయిరెడ్డి గారిని. ఒక ఎంపీని కలిశాను నేను, చాలా ఆనందపడింది. ఊర్లో మాకు సర్పంచ్ను కూడా అంటే మేము కలవము, మాకు అసలు అలాంటి అవకాశం ఉండదు అంటూ. సో విజయసాయిరెడ్డికి ఏ రకంగా దేవాదాయ శాఖకి సంబంధం అండి? అంటే ఇవన్నీ కూడా ఆయన అండ చూసుకుని చేసినట్టే కదా. నువ్వు అసలు దేవాదాయ శాఖ మంత్రివర్యులను కలిసావా ఎప్పుడైనా? పట్టించుకున్నావా? దేవాదాయ శాఖ కమిషనర్ని కలిసావా ఎప్పుడైనా? అంటే ఈ లెక్కను చూసుకుంటే ఆవిడ ఇండివిజువల్గా చేసుకున్నట్టు లెక్క. ఆవిడ ఇండివిజువల్గా అంటే ఈయన అండ చూసుకుని, ఎవరు? విజయసాయిరెడ్డి అండ చూసుకుని ఒక ఎంపీ ఆయన ఉన్నాడు వెనకాల. అది వ్యక్తిగతంగా కావచ్చు, ఈవెన్ ఉద్యోగ ధర్మంలో కావచ్చు, నిర్వహణలో ఆయన సహాయం చేశారు కాబట్టి ఆవిడ హ్యాపీగా ఆవిడ పనులు ఆవిడ చేసింది. అండ్ అదే కాకుండా మరి ఇప్పుడు విజయసాయిరెడ్డికి ఏ రకంగా దేవాదాయ శాఖ భూములు ఇచ్చిందో కూడా బయటకు రావాలి. ఇప్పుడు ఎన్ని 100 కోట్లు తింది ఆవిడ? 100 కోట్లు తిన్నారా, 50 కోట్లు తిన్నారా? తినడం మొదలు పెట్టాక రూపాయి తిన్నా తప్పే, 100 కోట్లు తిన్నా తప్పే కదండి. సో అది ఎంత తిన్నా కూడా ఆవిడ చేసింది తప్పు. 3 కోట్లు పెట్టి విల్లా ఎలా కొనుక్కుంది? భర్తే అడుగుతున్నాడు కదా. తక్కువ టైంలో అంటే ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years లో తను ఇంత 20 to 24 మధ్యలో అంటే 23లోనే విల్లా కొనేసుకుంది. మీరు చెప్పినట్టుగా నాట్ ఈవెన్ 3 years, అంత షార్ట్ పీరియడ్ లో ఆవిడకు వచ్చే శాలరీలో భర్త పక్క ఎక్కడో చదువుకుంటున్నాడో ఏదో ఆయన. సో హొకెన్ షిబాయ్ నేను చాలా పేద కుటుంబం, అంటే పేద కుటుంబం అంటే నేను పేద కుటుంబం కాదు, నేను ఇద్దరి దగ్గర లా ప్రాక్టీస్ చేశాను, సీనియర్స్ దగ్గర నాకు అప్పుడే 70,000 వచ్చేది అవన్నీ చెప్పింది. 70,000 వచ్చినా, 1,00,000 వచ్చినా, 1 కోటి వచ్చినా కూడా కొనలేదు కదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అప్పటి నుంచే విజయసాయిరెడ్డి గారితో పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు చెప్తుంది ఏంటంటే 2016 నుంచి అంటే 2016 నుంచే వాళ్ళిద్దరికి పరిచయాలు ఉన్నాయి. విజయసాయిరెడ్డికి ఇంకా శాంతికి ఇది నిన్న మొన్నటి పరిచయం కాదు, గతంలో నుంచే ఉంది. అందుకే ఆమెకి ఇవన్నీ చేయగలుగుతుందని కూడా మరి ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు అన్ని చూసుకుంటే కనుక అయితే ఇవన్నీ కూడా ఒక ప్రీ ప్లాన్డ్ గా జరిగింది మీకు. ఇప్పుడు లా చదివిన వాళ్ళని నియమించుకుంటారు. సో ఆవిడ పని కట్టుకుని లా చదివింది. ఆ చదివిన వెంటనే ఆవిడకి ఉద్యోగం వచ్చింది. అంటే అవకాశం ఆవిడకి సహజంగానే వచ్చి ఉండొచ్చు,
కానీ వెనకాల పెద్ద తలకాయ ఉండబట్టే కదా ఇవన్నీ జరిగాయి. సో మీరు ఏ రకంగా చూసుకున్నా నిన్న వచ్చిన నివేదికలో అయితే శాంతి మీద ఆరోపణలు ఉన్నాయండి. ఆవిడ సస్పెండ్ అవ్వడానికి ఏమో ఊరికే సస్పెండ్ అవ్వాలి, ఆవిడ తప్పులు చేశారు, సస్పెండ్ అయింది. నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రి కూడా అదే చెప్పారు వివరంగా. అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా షీఈ్ ఫేసింగ్, ఏదున్నా ఆవిడ ఓపెన్గా తేల్చుకోవాలి, అంతేగాని ఎవరి మీద నిందలేయటం కాదు. అసలు వ్యక్తిగత జీవితం అయినా ఆవిడ తేల్చుకోవాలి, అఫీషియల్ గానైనా ఆవిడ తేల్చుకోవాలి ఓపెన్ గా, అంతేగాని ఊరికే ఆవిడ మీద ఎవరు నిందలేరు. ప్రతిదానికి కులం కార్డు కూడా తీసుకురావక్కర్లేదు. తప్పు చేసినప్పుడు లేకపోతే మరొకటి జరిగినప్పుడు కులం అక్కర్లా. కులం అనేది మీకు చదువుకి ఉద్యోగపరంగా రిజర్వేషన్స్ కి మీకు పనికొస్తుంది, తప్పు లేదు. యు ఆర్ ఎంటైటిల్డ్ ఇట్, యూ కెన్ ఎంజాయ్ ఇట్, అంతవరకే. అది పెట్టుకుని నేను తప్పు చేస్తాను కాబట్టి నా మీద నిందలేస్తున్నారు అంటూ మాట్లాడటం మాత్రం తప్పండి. ఏది ఏమైనా శాంతి విషయం తేలాలి త్వరలో, అంతే.